నమస్తే. పరిహారానికి పునరావాసం అట. అంటే కంపెన్సేషన్ ఇస్తున్నారు కదా అని విపక్షాలకు చెందిన వాళ్ళు ఎవరుంటారు? వైఎస్ఆర్సీపీ, సిపిఐ, సిపిఎం వీళ్ళంట కొత్తగా బాధితులు కాని వారి పేర్లు ఇందులో కలుపుకుంటూ వస్తున్నారట. చివరి రోజు విపక్షాల ఒత్తిడితో జాబితా పెరిగిపోయిందట. తుఫాను బాధితుల కోసం ప్రభుత్వం కల్పించిన పునరావాస కేంద్రాల్లో చివరి రోజు అనధికారికంగా పేర్లు అడ్డగోలుగా నమోదయ్యాయి. ఎలా నమోదైపోతాయండి? ఇవి అనధికారికమని చెప్పేవాళ్ళు ఎవరండి? అండ్ రెండోది, విపక్షాలకు చెందిన నాయకులు కొందరు అధికారులు సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి వీటిని నమోదు చేయించారట. అక్కడ విపక్షానికి మాట చెల్లుతుంది, వాళ్ళు చెబితే వీళ్ళు వచ్చి ఆఫీసర్స్ వచ్చి పేర్లు నమోదు చేస్తారు. గట్టిగా మాట్లాడితే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తుంటే విపక్షాలకు చెందిన వాళ్ళు వచ్చి ఎట్లా చేయిస్తారండి? ఎట్లా చేయిస్తుంటే వీళ్ళు అబ్జెక్షన్ ఎందుకు చెప్పలేదు? ఎందుకు వీళ్ళు ప్రభుత్వం నోటీస్కి తీసుకురావట్లేదు ఆఫీసర్స్? అంతగా మొహమాటాలు ఏంటి వాళ్ళకి? ఒకవేళ అదే నిజమైతే, ఇవన్నీ దీంట్లో బోల్డన్ని షరతులు వర్తిస్తాయి. ఇవన్నీ నిజమైతే ఇఫ్ అండ్ బట్స్ ఉంటాయి. పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందే బాధితులకు పరిహారంగా నగదు, బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో విషయం తెలుసుకున్న అనేక మంది ఆఖరి రోజు తాము బాధితులమే అంటూ ఇష్టానుసారంగా పేర్లు నమోదు చేయించుకున్నారట. సర్టన్ ఏరియాస్లో తుఫాన్ ఎఫెక్ట్ అయి ఉంటుంది. ఆ ఏరియాస్ కాని వాళ్ళని మీరు అర్హులు కాదండి అని చెప్పి వెనక్కి పంపించేయచ్చు కదా. ఒకవేళ నిజంగానే వైసీపీయో లేకపోతే సిపిఐ, సిపిఎమ్మో ఇంకా ఉన్న ఇతర విపక్షాలు ఏమన్నా చెబితే ఆఫీసర్స్ నమోదు చేస్తారా? లేదా తాత్కాలికంగా దొరికే ఒక 25 కేజీల బియ్యం కోసమో, 2 కేజీల కందిపప్పు కోసం, 2 కేజీల పంచదార కోసం ఇదంతా చేస్తారా? అంటే ఇది ఒక రకంగా వ్యక్తిత్వ హననం కాదా? 25 కేజీల బియ్యం కోసం తాము బాధితులమని చెప్పుకొని అక్కడికి వచ్చి పునరావాస కేంద్రాలకు రావాల్సినంత అగత్యం పట్టిందంటూ చేస్తున్న ప్రచారం వరక మీ పౌర సమాజాన్నే మీ పౌర సమాజానికే మీరు వ్యక్తిత్వ హననం చేస్తున్నట్టు కాదా? ఈ కథనాలు ఎలా తీసుకోవాలి? ఒకసారి మనం కనుక చూస్తే దీంట్లో కథనం ప్రముఖ దినపత్రికల్లోనే వస్తుంది. ఈ కథనం వచ్చింది. 25 కేజీల బియ్యం కోసం వ్యక్తిత్వాన్ని హననం చేసుకుంటారా? ఒక్కసారి ఆలోచించండి. అండ్ రెండోది, చేసేది లేక అధికారులు పేర్లు రాస్తున్నారట. 3 నియోజకవర్గాల్లో తుఫాను బాధితుల కోసం అధికారులు 41 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తే కొండ ప్రాంతాలు, మైదాన ప్రాంతాల్లో ప్రమాదకరంగా ఉన్న ఇళ్లలోని వారితో పాటు ముంపు ప్రాంతాల వారిని తరలించారు. మంచిదే, ఇట్స్ ఎ గుడ్ ఎక్సర్సైజ్. ఈ నెల 27 నుంచి అంటే అక్టోబర్ 27 నుంచి పునరావాస కేంద్రాలను అందుబాటులోకి తెస్తే మొదటి రోజు పెద్దగా బాధితులు రాలేదట. 28వ తేదీ సాయంత్రానికి అధికారుల ఒత్తిడితో ప్రమాదకరమైన ప్రాంతాల నుంచి 146 మంది తరలివచ్చారట. అదే రోజు మరింత మందిని తరలించారట. అన్ని కేంద్రాల్లోనూ బాధితుల సంఖ్య 220కి చేరింది. ఇక 29వ తేదీన బాధితుల సంఖ్య 350. ఇలా బెజవాడ పశ్చిమంలోని పునరావాస కేంద్రాల్లో 219 అండ్ సెంట్రల్ కాన్స్టిట్యుయెన్సీలో 70 మంది, తూర్పు పరిధిలో కేంద్రాల్లో 61 మంది ఉన్నట్టు అధికారులు లెక్కించారు. వారికి భోజన ఏర్పాట్లు చేశారు. 30వ తేదీన ఉదయం నుంచి చాలామంది ఇళ్లకు వెళ్ళిపోయారట. ఇంతవరకు ఓకే. గురువారం సాయంత్రం వరకు 408 మంది పేర్లు నమోదైతే రాత్రికి ఆ సంఖ్య 2000 దాటిపోయింది. ఎట్ట దాటిపోతుంది అంటే వైసీపీ వాళ్ళు, సిపిఐ వాళ్ళు, సిపిఎం వాళ్ళు తీసుకొచ్చి ఆ 25 కేజీల బియ్యం కోసం నమోదు చేయించారా? వాళ్ళు నిజంగా రియల్గా విక్టిమ్స్ కాకపోతే, ఈ తుఫాను బాధితులు కాకపోతే ఎందుకు వస్తారు? ఆ ఒక్కరోజు ఎందుకు వచ్చారు? అది వీళ్ళే చేయించినట్టు ఏంటి ఆధారాలు? వీళ్ళు విపక్షం చెబితే ఈయన పరిస్థితిలో ఆఫీసర్స్ ఉన్నారా? ఒకసారి ఆలోచించాలి. ఆ లెక్క వాళ్ళ పేర్లు, జాబితాలు బయటికి తీస్తే వాళ్ళు ఎవరి ఒత్తిడితో వచ్చారనేది అర్థమైపోతుంది. విజయవాడ వెస్ట్లోని తేలపురం రాజా హై స్కూల్, అన్నపూర్ణ మున్సిపల్ స్కూల్, కేఎల్రావు నగర్ రాజేష్ పబ్లిక్ స్కూల్లో పునరావాస కేంద్రాల్లో ఈ పరిస్థితి నెలకొంది. వెస్ట్ ఎవరి చేతిలో ఉంది? నియోజకవర్గం. సో ఆ నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే గారిని అడిగితే, అయ్యా ఇలా వస్తున్నారట, విపక్షం పేరు చెప్పి వస్తున్నారంట, వీళ్ళ సంగతి ఏంటో తెలుసండి అంటే ఆయన తేల్చరా? ఆఫీసర్స్ ఎందుకు ఈల్డ్ అయిపోయి వాళ్ళందరినీ ఎంటర్ చేసుకున్నారు? లేదా వచ్చిన వాళ్ళని బీలిటిల్ చేసే కార్యక్రమం ఇది? 25 కేజీల బియ్యం, 2 కేజీల పంచదార, 2 కేజీల కందిపప్పు కోసం వచ్చేస్తారా? అధికారులపై ఒత్తిడి ఉన్నమాట నిజమే అంటూ కథనాలు మళ్ళీ. ఎవరు చెప్పారు? ఇది ఆర్డీఓ గారు చెప్పారు. గురువారం మధ్యాహ్నం వరకు పునరావాస కేంద్రంలో ఉన్న వారి వివరాలతోనే జాబితా తయారు చేశాం. అయితే బెజవాడ నగరంలోని కేంద్రాలన్నింటిలో 350 మంది మాత్రమే ఉన్నారు. ఈ వివరాలను ప్రభుత్వానికి పంపాం. పశ్చిమంలో 148 మందితో కూడే జాబితానే ఫైనల్. ప్రజలు తెలుసుకోవాలి, ఒత్తిడి తెచ్చి రాయించడం సరికాదు.
ఆర్డీఓగా చెప్తున్నారు, మంచిదే, ఒత్తిడి తెచ్చి రాయించకూడదు. రాయిస్తున్న వాళ్ళ సంగతి ఏదో పట్టుకోవాలిగా మీరు. గబాలన విపక్షం చేసిందని మడ్ పోరు చేయటం, బురద జల్లటం ఎంతవరకు కరెక్ట్? దాంతోపాటు ఈ 2000 మంది బాధితుల్లో మీరు చెప్తున్న లెక్కల ప్రకారం అదే అసలు బాధితులు కాని వాళ్ళు 1500 మంది ఉంటే వాళ్ళందరి వ్యక్తిత్వాన్ని హననం చేయటం ఎంతవరకు కరెక్ట్? నిజంగా బాధితులు కాకపోతే ఆఫీసర్స్ నేరుగా పంపించేయచ్చు. అమ్మా మీరు కాదు, దీని పరిధిలోకి రారు కదా, మీరు ఫలానా ఏరియా వాళ్ళు కాదు కదా అని చెప్పి వెనక్కి పంపించేయచ్చు, వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఇలా చాటింపు వేయించి వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేయటం ఎంతవరకు కరెక్ట్? ఒకసారి ఆలోచించాలి.